హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, భార్య భర్తల గురించి మనం కనుక మాట్లాడుకుంటే చాలా టాపిక్స్ లో మనం చాలా విషయాలు మాట్లాడాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి గొడవలు వస్తున్నాయి, డివోర్స్ ఎందుకు తీసుకుంటున్నారు, చక్కగా ఉండాలి, రిలేషన్షిప్ ఉంటే ఎలా మెయింటైన్ చేయాలని కొన్ని చాలా వీడియోస్లో మీరు మంచి మంచి టిప్స్ అండ్ సజెషన్స్, రెమెడీస్ కూడా ఇచ్చారు. ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎవ్వరికి చెప్పుకున్న తీరని దుఃఖం భర్త భార్య దగ్గరికి వచ్చి షేర్ చేసుకుంటే రిలాక్స్ అవుతారు అనేది చాలామంది చెప్తా ఉంటారు. కానీ భర్త మాత్రం భార్యకి తప్ప అందరికీ చెప్తారు. అందరి గురించి కాదు, చెప్పని వాళ్ళ గురించే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఈ వీడియో కూడా అందరి భర్తలు అనట్లేదు మేము, ఎవరైతే షేర్ చేసుకోరో వైఫ్ తోటి వాళ్ళ గురించే ఈ వీడియో. అంటే ఎందుకు చెప్పాలి ఆమెకి, అందరికి చెప్తారు, రిలేషన్ చెప్తారు, ఫ్రెండ్స్ చెప్తారు, ఇంకెవరైనా బెస్టీస్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకుంటారు, కానీ భార్యకి చెప్పరు. అదే విషయం భార్యతో షేర్ చేసుకుంటే ఎంత రిలాక్సేషన్ వస్తుంది అనే విషయం మరొకసారి మీ మాటల్లో. ఎందుకు అని ప్రశ్నించలేదు మీరు, నేనే ఆ ప్రశ్న వేసుకుంటున్నాను. ఎందుకు చెప్పరు అని అంటే లోకువైపోతుంది. భార్యే కదా, భార్య దగ్గర ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారండి. ఆ తరంలో ఈ తరంలో ఏ తరంలోనో ఉన్నారు వాళ్ళు. అంటే ఇలా ఉన్న వాళ్ళ గురించే నేను చెప్తున్నా, అంతే. లేని వాళ్ళు అసలు ఇందులోకి రాకండి. అంటే భార్య దగ్గర కూడా భర్తకి ఈగో ఉంటుందంటారా? భార్య దగ్గరే ఉంటుంది ఆ ఈగో అనేది, భార్య దగ్గరే ఉంటుంది. అందరి దగ్గర గులాంలు సలాంలే. అర్థమైందా మీకు? బయట ఎవరి దగ్గర నువ్వు అథారిటీ చూపిస్తే అవతలోడు కూడా అలాంటి వాడే కదా. ఎందుకు ఊరుకుంటాడు? ఏ అంటే ఏ అంటాడు, ఏంట్రా అంటే ఏందిరా అని 2 సార్లు అంటాడు. అక్కడ అణిగిమణిగి ఉండాలి. అక్కడ తలా చెయ్యి కాలు లేపితే ఊరుకోరు, వాళ్ళు లేపుతారు. ఏమవుతుంది తర్వాత అందరికీ తెలిసింది. కాబట్టి ఎక్కడ నోరు లేపరు, ఎక్కడ ఈగో చూపిస్తే అక్కడ పని కూడా అవ్వదు. నీ ఎక్కువతనం చూపిస్తే నేను ఎక్కువే అంటాడు అవతలవాడు. నీ ఎక్కువ ఏంటి ఇక్కడ, నేను మగాడినే నువ్వు మగాడివే అంటాడు అవతలాడు కదా. కాబట్టి నీకు ఏమేమి ఉన్నాయి అన్నీ నాకున్నాయి కదరా, నువ్వు ఎక్కువ అంటావేంటి నా దగ్గర అంటాడు. వీలైతే 2 తగిలిస్తాడు. అలాంటి పరిస్థితులు ఉంటాయి బయట ఉన్నప్పుడు. ఎక్కడా కూడా ఏమీ లేపటానికి లేదు. అక్కడ ఒక చెయ్యి చూపించి మాట్లాడితే తంతాడు పట్టుకుని. ఇంట్లో వేలు చూపించడమే కాకుండా ఇంకెన్ని చేస్తారో వన్నెలు చిన్నెలు తెలుసు, చూస్తున్నాం కాబట్టి. ఇవన్నిటికీ ఏంటంటేనండి, నేను మొదటి నుంచి చెప్తూనే ఉంటా, ఒక కామన్ విషయము, సినిమాలకు కారణం. సినిమా వాళ్ళు ఏం చూపించాలన్నా చూపించగలరు. భార్యకి పూజ చేసినట్టు చూపించాలన్నా చూపించగలరు, కొట్టడం చూపించాలన్నా, భార్య అణిగి ఎలా ఉండాలో కూడా చూపిస్తారు. అవును, నేను మొన్న చెప్పాను మీకు, ఒక మూవీలో శోభన్ బాబు భార్యని బెల్ట్ తీసుకుని నిజంగా ఒరిజినల్ గా కొట్టినట్టే కొట్టాడండి. మరి ఆ రోజుల్లో అలా చూపించినందుకు, ఆ రోజుల్లో చాలా మంది భార్యని బెల్ట్ తో కొట్టేవారట. సినిమా ప్రభావమైనా కాదా? ఆ సినిమా వచ్చి 60 సంవత్సరాలు అయిందో 65 సంవత్సరాలు వచ్చిందో, ఆనాడు చూపించారంటే ఆ రోజుల్లో చాలా మంది భార్యని బెల్ట్ తో కొట్టేవారట, పిల్లల్ని కానీ. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ చేస్తున్నందుకు చూపించారా, చూపించినందుకు చేశారా అనేది మనం చెప్పలేం. ఇప్పుడు కూడా అదే ప్రశ్న నడుస్తుంది. ఏమైనా సరే అది చూపించడం వల్లే చేస్తారని నేను చెప్తున్నా. ఇప్పుడు ఎవరింట్లో ఏం జరిగిందో మీరు నిర్మాతలు చూసి వచ్చారా? మీ ఇంట్లో జరిగితే ఏమైనా తీసుకోండి. అందరిళ్ళకి వెళ్ళి మీరేమి చూడరు కదా. మరి జరుగుతుంది కాబట్టి మేము చూపిస్తున్నామని ఎందుకంటారు మీరు? ఒకవేళ మీ ఇళ్లలోనే జరిగితే మీ మీద మీరు మూవీ తీసుకుంటారా? కాదు, మీరు చూపిస్తున్నారు కాబట్టి బయట జరుగుతున్నాయి. అది మానాలంటా నేను. ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఆ ఈగోసు, ఆ స్ట్రిక్ట్నెస్, ఆ రిజర్వ్డ్నెస్, ఇది చూపిస్తారు భార్యల దగ్గర. చూపిస్తారు కాబట్టి మనసు విప్పి దగ్గరికి రాలేరు. బయట ఎంత అందరితో ఎంత హ్యాపీగా ప్రశాంతంగా మాట్లాడతారు, వైఫ్ దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం చిరాకు. అది చెప్పాను కదా, అక్కడ సలాంలు గులాంలు లేకపోతే బ్రతుకు బండి నడవదు బయట. అక్కడ మూసుకొని అన్ని తలకాయ వంచుకుని బాగా చాలా మంచి వ్యక్తి అని పేరు తెచ్చుకుని వస్తారండి. ఇక్కడ ఎందుకు రెచ్చిపోతారు? ఇంట్లో కింగ్ అండి. నేనే కింగ్ని. నేను అప్పుడు ఆ రోజు మరి ఇప్పుడు సంగతి కాదు, కానీ అప్పుడు పాత రోజుల్లో అయితే భార్య ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? భర్తలే కదా. అందుకని నేనే కింగ్ని. నేను తీసుకొస్తేనే దిక్కు, పిల్లలైనా భార్య అయినా. బుక్స్ కావాలన్నా, పూజకి పువ్వులు కావాలన్నా, పిల్లలకి పుస్తకాలు కావాలన్నా, ఇంట్లో కూరగాయలు కావాలన్నా సింగిల్గా వెళ్ళి తెచ్చేవాడండి మగవాడు ఆ రోజుల్లో. ఎప్పుడో సంగతులే అండి. మరి ఇప్పుడు గత 40-50 సంవత్సరాల నుంచి మార్పులు వచ్చినాయనే చెప్పాలి. అంత క్రితం అయితే ఘోరంగా అసలు ఎప్పుడైనా పెళ్ళికో, ఒక పేరంటానికో, ఒక మూవీకో తప్పితే ఆడవాళ్ళు బయటికి రాలేకపోయేవారు. ఎందుకంటే అది చూపించేవాడు మగాడు. ఎక్కడ నువ్వు దాక్కునే ఉండాలనేది నేర్పించాడు.
అంటే భార్య దగ్గరకు వచ్చి చెప్తే ఈ కష్టం ఉంది నాకు అని చెప్పుకుంటే ఆ, తను ఒక ఒపీనియన్ చెప్తుంది, ఒక సలహా ఇస్తుందేమో అనుకునే వాళ్ళు లేరంటారా? ఉన్నారు. కానీ ఎంతమంది చెప్పుకుంటున్నారు? చెప్పుకునే వాళ్ళ గురించి మనం చెప్పొద్దు, చెప్పుకోని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. అంతే. ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ వాళ్ళ గురించే చెప్పేది. మీ అహం వల్ల మీరు మనసుకి దగ్గర రాలేకపోతున్నారు. మీ అహం వల్ల ఫిజికల్గా చాలా దౌర్జన్యంగా ఉంటున్నారు. మీకు ఇక్కడ అర్థమైన విషయం, ఎస్. ఫిజికల్గా మీరు ఇది కూడా అహం వల్లే, ఇది కూడా మీ అహం వల్లే ఫిజికల్గా చాలా దౌర్జన్యం చేసి అంత దగ్గరగా ఉంటారు. ఇదే అహం వల్ల మానసికంగా మెంటల్గా ఎంత దూరంగా ఉన్నారో మీరు చూడండి. ఇందులో మీకు ఏది బెనిఫిట్? మీరు మానసికంగా అంటే మెంటల్గా ఎంత దగ్గరగా అయితే ఉంటారో ఫిజికల్గా అంతకంటే ఎక్కువ దగ్గర అవ్వగలుగుతారు. అంటే నువ్వు ఇక్కడ శరీరాన్ని గెలుచుకుంటున్నావు కానీ మనసును గెలుచుకోవట్లేదు. అంటే నువ్వు జీవితంలో నువ్వు మనసును గెలుచుకోలేవు. అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. మీరు మనసుకి ఎప్పుడైతే దగ్గరకు వస్తారో మీరు ఏదైనా మీ కష్టాన్ని కానీ, ఒక అప్పు ఉన్నా కానీ, ఇంకోటి ఉన్నా కానీ భార్యకి చెప్పగలుగుతారు. చెప్పగలిగినప్పుడు మీకు సేద తీరుతుంది. అది మీరు చెప్పుకోండి భార్యకి అని చెప్తున్నారు. కానీ అక్కడ ఇంకో చిన్న చూపు, భార్యకి ఏమీ తెలియదు. ఆవిడ ఎంఎస్ అమ్మ అన్ని చదివినా కూడా నీకేం తెలియదు. ఏం తెలియదు. హౌస్ వైఫ్. మగాడు 2వ క్లాస్ 5వ క్లాస్ చదివినా నాకన్నీ తెలుసు. ఎందుకంటే నేను బయట చెడతిరుగుతున్నాను కాబట్టి. చెడతిరిగినంత మాత్రాన నువ్వు ఎక్కడ నువ్వు గొప్ప అయ్యావు? భార్య దగ్గర ఓడిపోయావు కదా. భార్యకి నువ్వు మనసుకు దగ్గరగా రాలేకపోతున్నావు కదా. అలా అని నువ్వు బయట నీ మగతనాన్ని చూపించి దున్నేసి జేబులు నింపుకుని వచ్చావా? లేదు. అక్కడ కూడా నువ్వు గులాంగానే బతుకుతున్నావు. అక్కడ నీ మగతనం చెల్లనివ్వరు, అక్కడ అందరు మగాళ్ళే. నీకు చెల్లితే ఏదైనా ఇక్కడే చెల్లుతుంది. దాన్ని నువ్వు మానసికంగా దగ్గరగా రా. ఆ మనిషిని మనిషిగా చూడటం నేర్చుకో. ఆమెను ఎందుకు అణిచేసి అన్ని విషయాల్లో నీకు తెలియదు, నేను మగాడిని, నేను సంపాదిస్తాను. ఒకవేళ ఆవిడ సంపాదించినా సరే అదే సిచ్యువేషన్ ఉంటుంది. అన్నీ నేనే ఎక్కువ ప్రతి విషయంలో తొక్కేయటం వల్ల నువ్వు మానసికంగా దగ్గరకు రాలేవు. అది నీ అహంకారానికి ఫలితము. నువ్వు అహంకారంగా ఉండడం వల్ల నువ్వు దగ్గరకు రాలేవు. ఎందుకంటే ఈ చర్యలన్నీ చేస్తున్నావు కదా. నువ్వు మరి మానసికంగా ఎలా దగ్గర రాగలుగుతావు? వచ్చిన ఆవిడ పాపం రానివ్వలేదు, దగ్గర కాలేదు. ఆవిడ కూడా ఆటోమేటిక్గా దూరంగానే ఉంటుంది. అందుకని డే 1 నుంచి కూడా ఈ రిలేషన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ రావాలి. ఖచ్చితంగా భార్యకి ఏదైనా కష్టం, సుఖం, నష్టం, ఒక అప్పు, ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే భార్యకి చెప్పడం వల్ల తను కూడా ఒక మనిషే కాబట్టి భగవంతుడు ఆమెకు కూడా తెలివితేటలు పెడతాడు కాబట్టి మంచి ఉపాయాలు చెప్పగలిగే సత్తా ఒక భార్యకే ఉంది. అందుకే భార్య కరణేషు మంత్రి అని కూడా చెప్తారు. భార్యే మంత్రి. అర్థమైందా? భార్యే నీకు ఏదైనా సలహా చెప్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకు అని అంటే పక్కా నీ మనిషి, 110% ఆవిడ నీ మనిషి నీకు ఎటువంటి స్వార్థము, ఎటువంటి చెడు, ఎటువంటి కుట్ర లేకుండా ఒక స్వచ్ఛమైన సలహా నీకు ఇవ్వగలుగుతుంది. బయటోడు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. ఆ పైన ఇస్తాడు, లేకపోతే తెలిసి తెలియంది ఇస్తాడు, లేకపోతే నాకెందుకని ఇవ్వడు, ఏది ఆశించకుండా కూడా చేయడు. నువ్వు బయట ఏ పని చేయాలన్నా నువ్వు లంచం ఇచ్చే చేయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నీ భార్య దగ్గర నువ్వు ₹1 ఇస్తావా దేనికన్నా? ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, నువ్వేమైనా జీతం ఇస్తున్నావా? లేకపోతే అంత మంచి సలహాలు ఉన్న భార్య దగ్గర నువ్వు సలహా తీసుకుంటే నువ్వు అక్కడ బయట గట్టినవ్వగలుగుతావు కదా, నష్టపోకుండా ఉంటావు కదా. ఇలా అహంకారానికి పోయి భార్య మాట వినకుండా లక్షలు నష్టపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్టీస్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా అహాన్ని వీడాలి. వీడినప్పుడు భార్యతో అన్నీ చెప్పుకోగలిగితే నీకు అన్నీ కూడా సక్సెస్ అవుతుంది. నువ్వు ఒక సమస్య నుంచి బయటపడగలుగుతావు. మానసికంగా నువ్వు పడ్డ బాధ నుంచి రిలీఫ్ అవ్వగలుగుతావు. కానీ నీ అహం వల్ల దగ్గరికి రానియవు, నువ్వు రావు. అందుకనే పెద్ద పెద్ద వక్తలు ఏం చెప్తారంటే భార్యకి చెప్పుకోండి. ఏంటి ఇలా చెప్తారు అంటే చెప్పి చూడండి. అంటే ఇప్పటికిప్పుడు నువ్వు ఇన్ని రోజులు కొట్టి తన్ని చేసి వాళ్ళు వెళ్ళి చెప్తే అది వర్కౌట్ అవుతుందో లేదో మీరే చూసుకోండి. నాకు తెలియదు. కానీ ఎవరైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నా, ఇంకా అటువంటి సమస్యల్లో పడని వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఇది మెయింటైన్ చేసుకోమని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.